అనుమానిస్తున్నారు. తాను ఇచ్చినటువంటి పోలీస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో పోలీసు విచారణ సందర్భంలో ఆ స్టేట్మెంట్ కాస్త అనుమానాస్పదంగా ఉందంటూ పోలీసు అనుమానిస్తున్నారు. పని మనిషిని కూడా అనుమానిస్తున్నారు. అయితే హత్య కుట్ర చేసింది కరీనా కపూరేనా అనే అనుమానంతో పోలీసులు విచారణ మరింత ముందు తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం కరీనా కపూర్ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందంటున్నారు పోలీసులు. సైఫ్ పై దాడి జరిగిన రోజున ఆవిడ చెప్పినటువంటి సంఘటనలకు వాస్తవాలకు పొంతం లేదని, అసలు ఏమాత్రం కూడా ఆ రెండు పోల్స్ చూస్తే అవి రెండు కూడా మ్యాచ్ కావడం లేదు, కుదరడం లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే దాడి సమయంలో సైఫ్తోనే ఉన్న కరీనా హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లలేదు? దాడి సమయంలో వెంటే ఉంది, ఆవిడ ఇంట్లోనే ఉన్నారని చెప్తున్నప్పటికీ హాస్పిటల్కి మాత్రం కరీనా సైఫ్ని ఎందుకు తీసుకెళ్లలేదు? ఇది ఒక క్వశ్చన్గా రేజ్ అవుతోంది. ఇక 7 ఏళ్ల కొడుకుతో సైఫ్ ఒక్కడే ఎందుకు హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది? గదిలో బంధించిన నిందితుడిని షరీఫుల్ అలా ఎలా తప్పించుకున్నాడు? ఇలా అనేక అనుమానాలు రేజ్ అవుతున్నాయి. ఒకటి, సైఫ్ అలీ ఖాన్ పై దాడి సంబంధించిన విషయంలో పోలీసులు తన భార్య కరీనా కపూర్ పని మనిషిని విచారించినప్పుడు వీరి స్టేట్మెంట్ కొంత అనుమానాస్పదంగా ఉంది. వారు చెప్పిన మాటలు అక్కడ జరిగిన సంఘటనలు ఏమాత్రం కూడా కుదరడం లేదు, ఇదొక అనుమానంగా ఉంది. మరోవైపుగా దాడి కట్టిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ తన 7 ఏళ్ల కుమారుడితో మాత్రమే లీలావతి హాస్పిటల్ చేరుకున్నారు. ఆయనతో పాటుగా ఆటోలో ఎందుకు కరీనా కపూర్ రాలేరు? ఇది మూడో అనుమానంగా ఉంది. ఇక చివరిగా గదిలో బంధించినటువంటి ఆ నేరస్తుడు నిందితుడు షరీఫుల్ని ఎలా తప్పించుకున్నాడు? గదిలో బంధించిన వ్యక్తి ఎలా తప్పించుకున్నాడనే ఒక అనుమానం కూడా రేజ్ అవుతుంది. అయితే దాడికి ముందు అక్కా చెల్లెలతో కలిసి కరీనా కపూర్ పార్టీ కూడా చేసుకున్నారట. ఆ పార్టీ తదనంతరం కొంత లేట్ నైట్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న సమయంలో ఇదంతా కూడా జరిగింది. అయితే ఏం జరిగి ఉంటుందో అనే ఒక అనుమానం వ్యక్తమవుతోంది. భార్య కరీనా కపూర్ పైనే పెద్ద మొత్తంలో ముంబై పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లీలావతి హాస్పిటల్కి ఒంటరిగా రావడం, ఆ తర్వాత ఆవిడ చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏమాత్రం కూడా కుదరకపోవడం, మరోవైపు బంధించినటువంటి ఆ నిందితుడు షరీఫుల్ ఎక్కడ పారిపోయాడు, ఎందుకు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు, బంధించిన వ్యక్తి ఎలా తప్పించుకున్నాడని అనుమానం. కానీ ఇవన్నీ కరీనా కపూర్ చుట్టే మరోసారి కేసు టర్న్ అయిందనంటే చాలా పెద్ద మొత్తంలో కరీనా కపూర్ విచారించే అవకాశం. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆటో అక్కడే కనబడుతోంది. పైనుంచి పని మనిషి కూడా అక్కడ మాట్లాడుతున్నారు కరీనా కపూర్. అక్కడ ఆటోతో పాటుగా అందులో సైఫ్ అలీ ఖాన్ కూర్చోబెట్టి చాలాసేపుగా మాట్లాడారు. కానీ అక్కడి నుంచి వెంటనే కరీనా కపూర్ హుటాహుటిన అక్కడ నుంచి తరలి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఇన్ఫాక్ట్ ఆటోలో కేవలం సైఫ్ అలీ ఖాన్తో పాటుగా వారి కుమారుడు 7 ఏళ్ల బాబు తుమైర్ అలీ ఖాన్ మాత్రమే వెళ్ళారు. కానీ కరీనా కపూర్ తనతో పాటుగా రాలేదు. అయితే ఇవన్నీ అనుమానాలు తావిస్తున్నాయి. సో ఈ అనుమానాల మధ్య కరీనా కపూర్ని మరింతగా పోలీసులు విచారించే అవకాశం ఉంది. సో సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయంలో భార్య కరీనా కపూర్దే ప్రధాన పాత్రన అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో కరీనా కపూర్ చెప్పేటువంటి స్టేట్మెంట్స్ కొంత అనుమానం కలిగిస్తోంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందుకే ఆవిడని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకు కరీనా కపూర్కి ఈ రకంగా నిజంగానే చేయాల్సిన అవసరం వచ్చిందా? కరీనా కపూర్ అంశం ప్రస్తుతం తెరపైకి వస్తుంది. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగిన తర్వాత ఒక్కొక్క విషయాలను కూడా పోలీసులు చాలా తీవ్ర స్థాయిలోనే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో అనేక అంశాలైతే వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. మొదట దొంగతనానికి ఒక వ్యక్తి పాల్పడడానికి ఇంట్లో చొరపడ్డట్టుగా కూడా భావించారు. అయితే ఆ తర్వాత కూడా సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రికి వెళ్లడము, అదేవిధంగా అతను వెళ్లిన సమయంలో భార్య కూడా వెళ్ళకపోవడము, దాడి జరిగిన సమయంలో పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడు తోటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పోలీసులు సేకరించిన అనేక విషయాలపైన సైఫ్ అలీ ఖాన్ ఘటనకు సంబంధించిన అంశం పైన కరీనా కపూర్ తోటి సుదీర్ఘంగా ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఇచ్చిన అతను ఒక్కడే తన కుమారుడిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లడము, దాడి జరిగిన తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్ళకపోవడము, ఇతర అంశాలపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసులు లోతైన విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు దొంగకు సంబంధించి ఇంట్లో చొరపడ్డ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవైపు తీసుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యుల ప్రమేయం ఏదన్నా ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇంట్లో పని మనిషి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, కరీనా కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఈ రెండింటి పైనే ప్రధానంగా పోలీసులు అయితే దృష్టి సారించిన పరిస్థితి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగిన తర్వాత కరీనా కపూర్ ఏ విధంగా వ్యవహరించారు, ఆమె ఇంట్లో నుంచి ఆసుపత్రికి ఎందుకు వెళ్ళలేకపోయిందన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఇటు సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన అంశంలో పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్
చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఇటు పని మనిషిని అదే విధంగా ఈ కేసులో ఎవరైతే ప్రధాన ముద్దాయిగా భావిస్తున్నారో అతను దొంగతనానికి వచ్చిన వ్యక్తికి సంబంధించిన అంశాన్ని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఆ కోణంలోనూ అదేవిధంగా కరీనా కపూర్ కు సంబంధించిన అంశంలోను ఈ రెండు అంశాల్లో కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కరీనా కపూర్ పొంతం లేని సమాధానాలతోటి పోలీసులు ఇటు పని మనిషిని అదేవిధంగా కరీనా కపూర్ ని ఇద్దరిని కూడా అనుమానించే పరిస్థితి అయితే తలెత్తుతుందని చెప్పొచ్చు మనం. రైట్ గోపి, ప్రజెంట్ మరి కరీనా కపూర్ని ఇంత పెద్ద మొత్తంలో పోలీసు అనుమానిస్తూ ఉంటే ఏం చేయబోతున్నారు? పోలీసులు కరీనా కపూర్కి మళ్ళీ విచారించబోతున్నారా? పని మనిషిని మళ్ళీ విచారణకు పిలవబోతున్నారా? ఖచ్చితంగా దీంట్లో మరొకమారు ఆమెను విచారించే పరిస్థితులే కనపడతాయి. ఎందుకంటే ఆమె మొదట దాడి జరిగిన సమయంలో అదే ముందు రోజు రాత్రి ఏదైతే పార్టీ జరిగిందో ఆ పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు, ఆమె పార్టీలో పార్టీ చేసుకుంటున్న సమయంలో లేట్ నైట్ గా ఆమె ఇంటి వద్దకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆమె లేట్ నైట్ వచ్చిన తర్వాత కూడా ఆమె లేట్ గా రావడము, లేట్ గా లేవడము, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అనేక కోణాల్లో విచారణ అయితే జరుపుతున్నారు. ఆమె దాడి జరిగి ఇంటికి వచ్చిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన సమయంలోనే ఆమె పైన కొంత అనుమానాలు పోలీసులకు రావడం జరిగింది. పని మనిషి పైన దాడి జరగడము, ఆమెను కాపాడే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ కి గాయాలయ్యాయి అనేది కూడా మొదట ఇచ్చిన స్టేట్మెంట్. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ అతన్ని దాచిపెట్టిన గదిలో నుంచి ఆ దొంగ ఏ విధంగా పారిపోయాడన్న దానిపైనే ప్రస్తుతం అనేక అనుమానాలు తావెత్తుతున్న పరిస్థితి ఉంది. మరి ఇంకా లోతైన విచారణ అయితే ఆమెను కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితే ప్రస్తుతం కనపడుతుంది. అదేవిధంగా పని మనిషిని కరీనా కపూర్ ఇద్దరు స్టేట్మెంట్లను కూడా విడివిడిగా తీసుకొని వాళ్ళిద్దరిని కూడా కలిపి విచారిస్తే దీంట్లో మరిన్ని లోతైన విషయాలు బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి మనసు. రైట్ గోపి, సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో ఏకంగా తన భార్యని అనుమానిస్తున్నారు పోలీసులు. తను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సరిగ్గా లేదు, ఏమాత్రం కూడా అక్కడ జరిగిన వాస్తవాలకి తను చెప్పే మాటలకి పొంతం లేదంటూ పోలీసు అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి కుట్ర చేసింది భార్యేనా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు 3 బాక్స్ లో కనబడుతోంది. ఫస్ట్ బాక్స్ లో కరీనా కపూర్ ఆ రోజు దాడి తర్వాత ఆటోలో సైఫ్ అలీ ఖాన్ ని లీలావతి హాస్పిటల్ తీసుకెళ్లిన విషయం మీకు తెలిసిందే. సో సైఫ్ అలీ ఖాన్ ఆ ఆటోలో కూర్చున్నాడు, అక్కడే పని మనుషులతో మాట్లాడుతుంది. కానీ ఆ ఆటోలో ఎక్కి హాస్పిటల్కి మాత్రం రాలేదు. ఆ తర్వాత అంతకంటే ముందే, దాడి కంటే ముందే కరీనా కపూర్ పార్టీ చేసుకున్నటువంటి ఆ పోస్ట్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో మీరు చూస్తున్నారు. ఇక 3వ బాక్స్ మీకు కనబడుతోంది. మొదటి రోజు రాత్రి 2:30 సమయంలో ఈ దాడి జరిగితే మరుసటి రోజు అంటే తెల్లవారుజామున మధ్యాహ్నం 11 గంటలు 12 గంటల ప్రాంతంలో మధ్యాహ్నానికి హాస్పిటల్కి వచ్చింది. అంటే భర్త ఇంత పెద్ద మొత్తంలో దాడి జరిగింది ఆయన మీద, ఇంత పెద్ద మొత్తంలో ఆయన ఇబ్బంది పడ్డాడు, చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు, స్పైన్కి కూడా దెబ్బ తగిలింది. ఇలా అన్నీ జరిగినా కూడా మరుసటి రోజు చాలా తీరిగ్గా మధ్యాహ్న సమయానికి కరీనా కపూర్ హాస్పిటల్కి వచ్చింది. సో ఇవన్నీ అనుమానాలు తావిస్తున్నాయి కాబట్టి కరీనా కపూర్కి మళ్ళీ పోలీసులు విచారించే అవకాశం ఉంది. కరీనా కపూర్ నిజంగానే ఈ రకంగా ప్రయత్నం చేసిందా, లేదంటే ఆవిడకి ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు తేల్చే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి కరీనా కపూర్ విషయంలో పోలీసు ఎటువంటి నిజాలను నిగ్గు తేల్చబోతున్నారనేది.